ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. మహిళలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలి. సిరి స్వచ్ఛంద సంస్థ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ప్రభుత్వ స్కూళ్లకు పంచాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు. గోదావరి కనిలో 10 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో విచ్చలవిడిగా నాటుసారా అమ్మకం. 2000 కేజీల నల్ల బెల్లం, 25 లీటర్ల నాటుసారాను పట్టుకున్న ఆబ్కారీ పోలీసులు. విజేత స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే సెలబ్రేషన్. కన్నింటి పర్యటనమైన 10వ తరగతి విద్యార్థులు. వార్తల్లోకి వెళ్తే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్లో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉన్నారని, తల్లిగా, భార్యగా, చెల్లిగా మన జీవితంలో మహిళ అవసరం మనకు ఎంతైనా ఉందని, మహిళలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిరి స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన పలు ఆటల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొలను సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, జడ్పీటీసీ నీరటి తన్వి మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరూ స్టేజ్ చేయండి. మళ్ళీ మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. వేరే థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. అంతకంటే ఎవరో ఒకరు మాట స్టోరీ చెప్తామనుకుంటున్నారా? ఎవరు లేరా? చేసినప్పుడు మేము చాలా భయపడ్డాము. నెక్స్ట్ డే ఎలా అవుతుందో ఏంటో అని. మాకు ఎంతో సహకారం ఇచ్చిన ఫస్ట్ పర్సన్స్ మీడియా వాళ్ళు, ఆ తర్వాత అంగన్వాడీ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, మళ్ళీ మాకు తెలిసిన శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక్కసారంతోనే మేము ఇక్కడ ఉన్నాము. అది మేము మా సిరి ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము మీ అందరికీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్లోని జనప్రియ గ్రౌండ్లో ఆటలలో గెలిచిన మహిళలకు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మగంటి గోపీనాథ్ బహుమతులు అందజేశారు. డివిజన్ అధ్యక్షులు సంజీవ, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒక్కొక్కరు 10 మీరు కంట్రోల్ చేయడమ్మా. తీసుకురా
వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, కమ్మరిపేట, వేలేరు, శాలపల్లి, కన్నారం, మద్దెలగూడెం గ్రామాలలో ఎంపీటీఓ రవీందర్ ఆధ్వర్యంలో డిఆర్డీఏ అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి నరసింహారెడ్డి మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని నర్సరీలు, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు, ఉపాధి హామీ తదితర అభివృద్ధి పనులను పరిశీలించి జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథక పనుల్లో పాల్గొనాలన్నారు. ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మార్క మల్లికారాజ్, కవిత, రాజ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. టైం వేస్ట్ అవుతుంది కదా, ఓ ఛాయ్ పోసుకోవాలం కాదు లేదా ఇవాళ ఎందుకని విజిలెన్స్ సార్ వర్క్ చేయడం స్టార్ట్ చేసినావు. నర్సరీ నెంబర్ తప్పనిసరిగా ప్రతి గ్రామ పంచాయతీ లోపల కనీసం 50 నుంచి 100 మంది వరకు ఉపాధి హామీ వేతనదారులందరికీ కూడా పని కల్పించాలనేటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ గారు మరియు పంచాయతీరాజ్ గారి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఆర్డీఓ గారు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వరంగల్ అర్బన్ గారు మరి ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లోపల మినిమం 100 నుంచి లేబర్ స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో మరి ఈరోజు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ లోపల ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధికారిని బాధ్యులుగా నియమించి మరి పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రతి గ్రామం లోపల ఇప్పుడు సీజన్ ఇది, ఈ సీజన్ లోపల ఎవరు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండి పని లేదనేటువంటి దానితో ఉండకూడదనే ఆలోచన లోపల మరి ఈరోజు మేము ఇప్పటి వరకు 3 గ్రామ పంచాయతీలు పర్యవేక్షించడం జరిగింది. ఇంకా 3 గ్రామాలు మేము అంటే వేలేరు, కమ్మరిపేట, ఎర్రబెల్లి గ్రామాలను చూడడం జరిగింది. ఇంకా మద్దెలగూడెం, శాలపల్లి, కన్నారం మిగతా గ్రామాలను కూడా చూడడం జరుగుతుంది. ఎవరైతే పని ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహించినారో ఈ సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద మరి చర్యలు తీసుకోవడానికి కూడా మరి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సీజన్ లోపల ఏ ఒక్క గ్రామస్తుడు కూడా ఈ జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా పనిలో పాల్గొనాలి. దీని వలన వారికి ఉపాధి లభించడంతో పాటుగా ఆ గ్రామ పంచాయతీకి మరి మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇతరత్ర పనులు చేపట్టడానికి కూడా అవసరమైనటువంటి ఒక కుషన్ వాళ్ళకు లభిస్తుంది. మరి దీన్ని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తం లోపల వేతనదారులందరినీ కూడా పనిలోకి హాజరయ్యే విధంగా ప్రోత్సహించి మరి ఆయా గ్రామాల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ స్కూళ్లకు పంచాల్సిన బియ్యాన్ని అడ్డదారిన రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన బియ్యం నిల్వలను టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నామని డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్, 1 టౌన్ సీఐ రమేష్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు గాంధీనగర్లోని రేషన్ షాపులో అక్రమంగా రవాణా చేయడానికి నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడిలో 10 క్వింటాల బీపీటీ బియ్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రిపీటెడ్గా మా టాస్క్ ఫోర్స్ వాళ్ళకు రిపీటెడ్గా కాల్స్ రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఇక్కడ ఈ గాంధీనగర్ రేషన్ డీలర్ షాప్లో స్కూల్ పిల్లలకు పంపాల్సిన రైస్, సన్న బియ్యము అమ్ముతున్నారని చెప్పి సమాచారం. కానీ ఆ సమాచారం మేరకు మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు రాజ్ కుమార్ గారు లోకల్ పోలీస్ కలిసి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసినప్పుడు అక్కడ దొరికిందంటే నిజమే ఆ వచ్చిన సమాచారము కరెక్ట్ అని తేలడం జరిగింది. ఏంటంటే స్కూల్ పిల్లలకు ఎవరైతే మనకు వచ్చి స్కూల్ పిల్లలకు సంబంధించిన రేషన్ అంటే రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చే సన్న బియ్యం మీల్స్ సంబంధించిన రైస్ అని నిర్ధారణ జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వెరిఫై చేసినప్పుడు పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఈ సివిల్ సప్లై సంబంధించిన గోదాం ఒకటి జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చిన బియ్యాన్ని ఇతర ఐటమ్స్ కూడా
వాళ్ళు అక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడున్న దాని ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్ దానికి ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది. ఆయన పేరు బొబ్బిలి సత్యనారాయణ. తను ఏం చేశారంటే ఈ మన రేషన్ డీలర్ బంగార రాజమౌళి సన్ ఆఫ్ వీరస్వామి గారికి అతను ఇవ్వడం జరిగింది. దాని బేస్ మీద మా టాస్క్ ఫోర్స్ పోయినప్పుడు అక్కడ బంగార రాజమౌళి షాప్లో మనకి రేషన్ డీలర్ దొరకడం జరిగింది. మేము ఇంటర్గేషన్ చేసినప్పుడు అవి రాజమౌళి గారు ఒప్పుకోవడం జరిగింది. ఇది డీటీ గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక బస్తాకు 2,000 రూపాయలు అమ్మటి నేను పర్చేజ్ చేస్తానని చెప్పి మాకు ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ బేస్ మీద ఇద్దరిని మన వంగ రాజమౌళి గారును బొబ్బిలి సత్యనారాయణ డిప్యూటీ తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఆఫ్ గోదాం మన ఏదైతే సివిల్ సప్లై గోదాం ఉన్నారో వాళ్ళనిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరికల్ పట్టణంలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరికల్ వారి ఆధ్వర్యంలో ధన్వాడ మరియు మరికల్ మండలాల 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ సురేఖ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ ఈ కాలానికి చెందిన యువకులు ఎట్టి పరిస్థితుల్లోని వారి ఆత్మస్థైర్యం కోల్పోరాదన్నారు. ఈ కార్యక్రమంలో మరికల్ వైస్ చైర్మన్, సర్పంచ్ మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ అక్కడి గొర్రెల కాపరు పుట్టించిన బూతు పురాణాన్ని మన స్కూల్లో నర్సరీ టీచర్ సీర కట్టుకొని సింగారించుకొని డాన్స్ చేసుకుంటూ నేర్పిస్తుంది. జానీ జానీ ఎస్ పాప నీవు నోరు తెలుసు నా చెప్పు పెడతా. జానీ ఎస్ పాప అనేది బూతు, దానికి డాన్స్ చేసుకుంటూ నేర్పిస్తుంది క్లాస్లో. మళ్ళా ఒకవేళ వివేకానంద గిట్ట పుడితే చచ్చిపోతాడు ఈ దేశంలో. ఈయననా నేను పుట్టింది అని. నలభై నిమిషాల కబడ్డీకి లాగు కావాలి. కబడ్డీని కబడ్డీలాగా ఆడాలంటే లుంగి కట్టుకొని ఆడితే మూతి పండ్లన్నీ చేతిలో పడతాయి. 3 రోజుల నాటిన జీవితానికి ఇచ్చేటటువంటి చదువుకు ఎందుకు సిస్టమ్ లేదని అడుగుతున్న భారతదేశానికి. ఒక ఆయన తెనాలి రామలింగాన్ని ఉండే తెలుసు కదా మీకు. షానా కొండరోడు, షానా పోకరోడు. ఆయన దగ్గర ఉన్నంత బల్బు ఎవరి దగ్గర లేదు. ఎవరినను గోకుతాడు ఆయన, మామూలుగా గోకడు. ఆయన గోకని మనిషి భూమి మీద లేదంతే, అందరినీ గోకుతాడు ఆయన. ఆయన గోకడం లాస్ట్ ఏడుకొచ్చిందంటే డైరెక్ట్గా శ్రీకృష్ణదేవరాయల్ని కూడా గోకిండు రాజు. డైరెక్ట్ రాజు పండింది ఒకసారి కొడక నువ్వు ఎవరిని పడితే వాడిని గెలుపుతుంటే గోపుతుంటే పోనీ అని వదిలిపెడితే. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో 2000 కేజీల నల్లబెల్లం, 130 కేజీల పట్టిక, 25 లీటర్ల నాటుసారాను ఆబ్కారీ పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. చిత్తూరు జిల్లా దాచేపల్లి మండలం నుంచి నల్లబెల్లంను డీసీఎం వాహనంలో తరలిస్తున్న వీరారెడ్డిని అదుపులో తీసుకుని విచారించగా మఠంపల్లి, మేళ్లచెరువు, గరిడెపల్లి, పాలకీడు మండలాల్లో నాటుసారా తయారు చేస్తున్న 8 ముఠాలను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో వీరు అనేక సార్లు పట్టుబట్టినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. చాలా రోజులుగా హుజూర్నగర్ ఎక్సైజ్ పరిధిలో నల్లబెల్లం సరఫరా అవ్వడం వల్ల మఠంపల్లి, పాలకీడు మండలంలో సారా అనేది చాలా తలనొప్పిగా మారింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇది గమనించిన హైయర్ ఆఫీషియల్స్ మాకు 2 టీంలను ఇచ్చి ప్రత్యేక నిఘా ఉంచమని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి పంపించారు. అంటే లాస్ట్ వీక్ ఒక పర్సన్ వీడియో కాల్ రికార్డర్ని బేస్ చేసుకొని, నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని లాస్ట్ 1 వీక్ నుంచి ప్రయత్నం చేయగా చిత్తూరు నుంచి బెల్లం తరలిస్తున్న ఒక ముఠ, అంటే దాంట్లో బెల్లం వ్యాపారులు ఉన్నారు. వాళ్ళు పద్మనాభ నాయుడు, నాగమణి నాయుడు, భాస్కర్ రెడ్డి, సుందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, వీళ్ళందరూ బెల్లం వ్యాపారులు. వీళ్ళకి ట్రాన్స్పోర్టర్లు రమేష్, నాగమణి, మురళీకృష్ణ వీళ్ళు ఇక్కడున్న ఒక 5 నిందితులు
పాత సారా కేసుల్లో ఉన్నందుకు బెల్లం సరఫరా చేయడం జరుగుతుంది. సో ఈరోజు దాచపల్లి నుంచి బెల్లం సరఫరా చేసే ఒక వ్యక్తి, అతని పేరు రూపావత్ కోట, అతని ఇంటిపైన దాడి చేసి అతని ఇంట్లో నుంచి బెల్లం స్వాధీనం చేసుకున్నాను. దాని తర్వాత అతని ఫోన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్లో బెల్లం ఈరోజు వస్తుందని సమాచారంతో అక్కడే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర రూట్ వాచ్ కండక్ట్ చేసి వచ్చిన బెల్లంని 2000 కేజీల వరకు 2100 to 2400 కేజీస్ వరకు ఉన్న బెల్లాన్ని ప్లస్ దాంతో వచ్చిన పటికను 2 బ్యాగుల పటికను సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన ఇంటి నుంచి ఒక 25 లీటర్ల సారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఈ పెద్ద బండి, బొలెరో బండి, గూడ్స్ క్యారియర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బెల్లం సరఫరా చేసిన వాళ్ళపైన పీడీ యాక్ట్ నమోదు చేయమని ఖచ్చితమైన ఆదేశాలు ఉంది. కాబట్టి ఒక 8 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా అతి తొందరలో అట్లీస్ట్ ఒక 2 పైన మాత్రం పీడీ యాక్ట్ వేసే అవకాశం ఉంది. సిరిసిల్ల పట్టణం బైపాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో భాగ్యశ్రీ, అంజయ్య అనే 2 హోంగార్డులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. హోంగార్డ్ భాగ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ప్రముఖుల అండదండలతో నిరుపేదల భూమిని ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సవాయిగూడెం గ్రామంలో ఆక్రమణకు గురైన బాధితులు గ్రామస్తులతో కలిసి రాచాల గౌడ్ మాట్లాడుతూ వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామ శివార్లో అదే గ్రామానికి చెందిన రఘునాథ గౌడ్కు ప్రభుత్వం ఇచ్చిన 1.20 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సహకారంతో ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి దురాక్రమణ చేశారని ఆరోపించారు. అదేవిధంగా అతనికి సహకరించినటువంటి అప్పటి సర్పంచ్, ప్రస్తుత ఎంపీపీ కిచ్చారెడ్డి గారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వ భూమిని కూడా వీళ్ళతోన ఇచ్చి మళ్ళీ వాళ్ళ పేరుని చేసినందుకు వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం పొలం ఎందుకు ఇస్తుంది? నిరుపేదలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం దళితులకు, బీసీలకు భూమి ఇచ్చింది, ఎకరన్నర పొలం. మరి అతనికి భార్య ఉంది, పిల్లలు ఉంది. మీరు ఈ పత్రం చూసుకుంటే 98లో ఆయన రాసిచ్చినట్టుంది. ఎవరు రాసిచ్చినట్టు? రఘునాథ్ గౌడ్ రాసిచ్చినట్టుంది. ఎవరికి? గవర్నమెంట్కి. ఈ పొలం మాకు వారసులు లేరు, రాజీనామా చేస్తున్నాం అంటే పదవి ఏమన్నా పదవి రాజీనామా చేస్తున్నారు రాయనికి? ఇది రాసిన కన్నా తెలివి ఉండాలి కదా, అప్పుడు ఎంఆర్ఓ కన్నా తెలివి ఉండాలి కదా. అంటే చదువుకొని ఇదంతా గూడుపుటం చేసుకొని ఇప్పుడు 2014 వరకు కూడా కాసులు ఎవరున్నారు? ఈ యొక్క రఘునాథ్ గౌడ్ గారే ఉన్నారు. కానీ 2014 తర్వాత ఈ యొక్క ప్రభుత్వం సాదా బైనామాల నుంచి యొక్క తీసుకొచ్చిందో ఆ సాదా బైనామాల క్రమంలోనే ఈ యొక్క తెల్ల కాగితం సృష్టించి వాళ్ళ పేరున మార్చుకున్నారు. మరి మీరు కబ్జా చేయడమే పనే. మళ్ళీ ఈరోజు ఎంపీపీ గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం. మీరు ఉన్నది మండల పరిషత్ ప్రెసిడెంట్ అంటే యొక్క ప్రజల బాగోగులు చూడాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి, నిరుపేదలకు సాయం చేయాలి. కానీ ఈరోజు ఎంపీపీ అంటే మండల పరిషత్ ప్రెసిడెంట్ కాకుండా ఈరోజు మంది ప్రాపర్టీలకు ఈరోజు ప్రెసిడెంట్గా మీరు తయారైనరు. అంటే ఈరోజు మంది ప్రాపర్టీలు గుంజుకొని మీ అనుచరులకు ఇప్పిస్తారా? అంటే మీరు ఏ అంట చూసుకున్నారు? అంటే ప్రభుత్వం మాదే ఉంది, మంత్రి మాదే ఉన్నాడు, మమ్మల్ని ఏం చేయలేరంటున్నా చెప్తున్నా. మా బీసీల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ నిరంజన్ రెడ్డి గారికి తెలుసు, వనపర్తిలో వాల్మీకి విగ్రహం విషయంలో ఆయనకి ఏమైందో మీకు తెలుసు. ఈరోజు స్టేట్లో మీ అరాచకాలు ఎక్కువవుతున్నాయి. మీ ప్రభుత్వం చూసుకొని మా బీసీల మీద దాడులు చేస్తే ఈరోజు ఉపేక్షించేది లేదు. ఇంకా అంటే పోయినంతకాలం మీరు దాడులు చేస్తుంటారు, మా భూములు గుంజుకుంటే మేము చూసుకుంటూ ఉండాలనా? కాబట్టి ఇంతకుముందు నడిచింది, కానీ ఇప్పుడు ఆ బానిస బతుకులు మేము లేవు. మేము ఆకలైనా భరిస్తాం, కానీ ఈరోజు ఆత్మగౌరవం చంపుకొని ఈరోజు మేము ఉండే ప్రసక్తి లేదు. అందుకే చెప్తున్నా, ఈరోజు ఈ యొక్క మీ స్వగ్రామంలోనే ఈరోజు మా ఉప్పెన మొదలైంది. తద్వారా ఈరోజు ఊరంతా ఏకం చేసి కూడా
ఈ యొక్క వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క త్వరలోనే ఒక కార్యక్రమం చేపడతాం. అవసరమైతే ఈరోజు కలెక్టర్ ముట్టడి కూడా ఈ యొక్క సవాయిగూడెం నుంచే పాదయాత్రగా వెళ్ళి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీ యొక్క అవినీతిపై మీ యొక్క అక్రమాలపై ఈరోజు కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తాం. మేము మంచిగా అడుగుతున్నాం. ఈరోజు మాతోన స్వాధీనం చేసుకున్న పొలాన్ని, ఎకరన్నర పొలాన్ని తిరిగి హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్ నేతాజీ నగర్ లో నూతన కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రెసిడెంట్ గా మహమ్మద్ ఫారూక్ అలీ, చైర్మన్ గా బాబర్ ఖాన్, జనరల్ సెక్రటరీ ఏవీ రాజు, ట్రెజరర్ షేక్ జిలానీ, వైస్ ప్రెసిడెంట్ పొహరాజులు ఎన్నికయ్యారు. और फारूक भाई डेफिनेट किसी हालत डेवलप करना बस वो एक रहा है ना आदमी को, वो पूरे क्वालिटीज फारूक भाई के अंदर है. तो अपन फारूक भाई बोले अभी एक 300 गज GHMC का लैंड है, बोले मैं कल सुबह ही फारूक भाई को लेटर दे दे रहा हूँ. 2 बजे तक आके लेके जाऊँ. मैं डायरेक्ट GHMC को लेटर दे तो वो कंपियाल बना दे बोल इमीडिएटली बना देंगे. और इधर अच्छा स्टार्टिंग जो पहले टाइम MLA जब यहाँ सीवरेज के काम जो भी है बहुत काम करे, मगर पब्लिसिटी नहीं हुआ तो रहेंगे. हम लोग सब नहीं सोचते, हम लोग हमेशा डेवलपमेंट के बारे में रहते. 100% डेवलपमेंट जो कर ले रहे वो कॉलोनी को खुद मैं आता हूँ आके एंकरेज करता हूँ. और ये नेताजी नगर में अभी हमारे शरीफ भाई बोले जो भी रोड्स है पूरा डाल देंगे. रोड डालने का टाइम यही है, मई के अंदर कंप्लीट करना. फिर मई के बाद जून आते पूरे बारिश आता, पानी आता बोल के लगा काम नहीं करते. उसके लिए जो भी काम है जून के अंदर ही खत्म कर देंगे रोड से पहला. और जो लाइट्स है क्या है वो सब मेरे को रिटर्न में दे देना. आपके लेटर हेड में रिटर्न में दे दिया तो मैं हमेशा आपके साथ रहता हूँ. और फारूक भाई का जो कमिटी 100% सपोर्ट करता हूँ. ये कमिटी आप लोग भी फारूक भाई और हमारे पार्टी की तरफ से हमेशा TRS गवर्नमेंट कुछ डेवलपमेंट कीजिए. 24 आवर्स करंट दे रहा, पूरा इंडिया में कोई भी नहीं दे रहे. कौन सा स्टेट भी 24 आवर्स करंट नहीं दे रहे. पानी का रहने दो और लैंड आर्डर रहने दो, अच्छा कंट्रोल कर रहे. రాజేంద్ర నగర్ మండలంలోని మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడలో గల విజేత స్కూల్లో ఫేర్వెల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీగూడ విజేత స్కూల్ డైరెక్టర్లు రాఘవేందర్ రెడ్డి, ఎస్ రమేష్, ప్రిన్సిపల్ కె జయరాజ్, తెరాస నేత రాజు ముద్రాజ్ పాల్గొన్నారు. అనంతరం స్కూల్ డైరెక్టర్లు రాఘవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో 10వ తరగతి పాస్ అయ్యి రాజనగర్ మండలానికి విజేత టాలెంట్ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులందరూ మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఎగ్జామ్స్ కావాల్సిన స్టేషనరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. తాము చదువుకున్న స్కూల్ను వదిలి వెళ్తున్నందుకు 10వ తరగతి విద్యార్థులు కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. మ్యాచ్ బాక్స్ ఉంది ఇక్కడ, ఇంకా దేనికో కాదు. Only candles, no lights, no gold flag, nothing. 8th class girls, I want here, please. Boys, please. ఎగ్జామ్స్ బాగా రాసి స్కూల్కి పేరు తేవాలి. ఒక అమ్మాయి పేరు నాకు కొంచెం గుర్తులేదు సరిగా, కొంచెం మీకు నాకు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొద్దిమంది గుర్తున్నాయి. అయితే IASలు, IPSలు, డాక్టర్లు, పోలీస్ అయితే ఇంకా ఏదైనా కూడా సరే, యువర్ డ్రీమ్ షుడ్ బి హై, గోల్ షుడ్ బి హై. గోల్స్ ఎప్పుడు కూడా చాలా హైలో ఉండాలి. అవి నెరవేర్చడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. మ్యాక్సిమం అవుతే ఫస్ట్ పర్సన్ మేము హ్యాపీగా అవుతాం, మీ పేరెంట్స్ హ్యాపీగా అవుతాం. ఇప్పుడు అంతా మాట్లాడి రేపు పోయిన తర్వాత మేము చాలామంది ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, ఇది 11వ బ్యాచ్ అంటే ఒక విజేత స్కూల్లోనే 10 బ్యాచ్లు చూసినాం, ఒక విజేత స్కూల్లోనే 10 బ్యాచెస్ చూసినాం. అంతకన్నా ముందు కూడా మేము ఒక దగ్గర ఒక 10-15 బ్యాచ్లు చూసినాం, అంటే 20-25 బ్యాచ్లు చూసినాం. దాంట్లో కొద్దిమంది పిల్లలు ఎంత ఉన్నారని అంటే కొద్దిమందికి పోలీస్ జాబ్లు వచ్చినాయి. రీసెంట్గా మొన్న ఒక అమ్మాయి బాబురెడ్డి నగర్ నుంచి ఒక అరుణ అమ్మ అనేసి అమ్మాయి ST, ఆ అమ్మాయి వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ వినోద్, అరుణ, ఇంకోడు ఏం పేరా ప్రవీణ్. ఎస్, ఆ పాపకు అమ్మాయికి డిఎడ్లో కూడా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే TTCలో కూడా గవర్నమెంట్ ఫ్రీ సీట్ వచ్చింది ఆ అమ్మాయికి.
జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్లో ప్రిన్సిపల్ ఏదండి ముత్యం రాజరెడ్డి ఆధ్వర్యంలో విజన్ 2020 యాన్యువల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయకల్ మున్సిపాలిటీ చైర్మన్ మోర హనుమండ్ల, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుడ్ ఈవినింగ్. సాయంత్రం అయిపోయింది. ముందుగా నాకు ఇక్కడ ఫస్ట్ సిన్స్ 1 month నుంచి మొత్తం టైర్డ్ అయిపోయింది. ఢిల్లీలో నిన్ననే రావడం జరిగింది. మొత్తం సార్కు మాట నేను ఫోన్ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం సౌండ్ కొంచెం మాకు ఇక్కడ చదివిన 10th వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పారు. అది గుర్తొచ్చి మళ్ళీ వెంటనే ఢిల్లీ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుని నైట్ 1 o'clock వచ్చి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ విజ్డమ్ స్కూల్ స్టూడెంట్స్ రిసీవింగ్ సార్ రిసీవింగ్ తోటి సగం బయట ఇక్కడ చిన్నపిల్లలని పేరెంట్స్ వస్తుండే మొత్తం రియలీ హ్యాపీ. అదేవిధంగా ఇక్కడ డయాస్ మీద ఉన్న డిగ్నిటీస్ మున్సిపల్ చైర్మన్ గారు, ఆనరబుల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఐమాక్స్, తర్వాత మేడం గారు, మేడం గారు, ఇక మా మిత్రులు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, చీఫ్ అడ్వైజర్స్, అదేవిధంగా చిన్నారి పిల్లలు, వారి తల్లిదండ్రులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్మాంజలు. సార్లు ఇందాక పిల్లల్ని మీ అందరు కామ్గా ఉంటే ఒక గిఫ్ట్ ఇస్తా అన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. బడ్జెట్ బాగా వచ్చినట్టుంది సార్కి. అప్పుడే ఉన్నా పిల్లలందరికీ ఎమ్మటే గిఫ్ట్ అడగకుండా ఇస్తున్నారు. సార్ వచ్చినాక మా విలేకరులందరికీ కూడా మంచి గిఫ్ట్ ఇవ్వమనుకున్నాం. సార్ మరి మా వాళ్ళు కూడా వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మహిళలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలి. సిరి స్వచ్ఛంద సంస్థ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ప్రభుత్వ స్కూళ్లకు పంచాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు. గోదావరి కనిలో 10 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో విచ్చలవిడిగా నాటుసారా అమ్మకం. 2000 కేజీల నల్ల బెల్లం, 25 లీటర్ల నాటుసారాను పట్టుకున్న ఆబ్కారీ పోలీసులు. విజేత స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే సెలబ్రేషన్. కన్నింటి పర్యటనమైన 10వ తరగతి విద్యార్థులు. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.